చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి నిరసన తెలియజేయడానికి వెళ్ళిన కేసు సంబంధించి మాజీ మంత్రి ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాష చాలా అప్రతిష్ట పాలు చేసే విధంగా, రాజకీయ వ్యవస్థని దిగజార్చే విధంగా నా కొడక, అట్ట నా కొడక, ఇట్ట నా కొడక అని చెప్పేసి చాలా చండాలంగా మాట్లాడిన భాషకి నా మనసు చెలించింది. కాబట్టి రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారా? ముఖ్యమంత్రిని పట్టుకొని అట్టనా కొడక, ఇట్టనా కొడక, అమ్మ నా బూతులు తిట్టే సాంప్రదాయం కరెక్టా అని చెప్పేసి మనసు చివుమంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి తెలియజెప్తే 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అన్న అటువంటి వ్యక్తుల్ని మందలిస్తాడు. మందలిస్తే రాజకీయాల్లో కొంచెం విలువలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేద్దామని చెప్పేసి వెళ్ళిన సందర్భంలో అక్కడ వెళ్ళిన నా మీదే దాడి జరగటం, నాతో పాటు వచ్చిన వాళ్ళని కొట్టడం, నా కారుని ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితులన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా చూశారు. నేను ఎప్పటికీ చెప్తా ఉన్నాను, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అవసరం. ఈరోజు గతంలో మేమున్నాం, ఈరోజు మీరు వచ్చారు. మిమ్మల్ని ప్రజలు చాలా బ్రహ్మాండమైన మ్యాండేట్ గెలిపించారు. మీరు చేయవలసిన బాధ్యతలు చాలా ఉన్నాయి. కానీ జోగి రమేష్ని అరెస్ట్ చేద్దామా, జోగి రమేష్ కొడుకుని మానసికంగా ఒత్తిడి చేద్దామా, అరెస్ట్ చేసి సబ్జెక్టులో పెట్టాం. ఇవన్నీ క్షణికావేశం, మనం ఆనందం పొందటానికి పనికొచ్చాయి తప్ప చరిత్ర మరీ పునరావృతం అవుతుంది. దయచేసి పాలకులు ఆలోచన చేసుకోమని అడుగుతూ ఉన్నాం. ఇది కక్ష సాధింపు కుట్రలతో రాజకీయాలు చేస్తే మరలా మీరు మనుగడ సాధించలేదు. ప్రజలు చూస్తూ ఉన్నారు. అభంశుభం తెలియని నా కొడుకు మీద ఎగిరిగోల్డ్ ఏంటి, ఎగిరిగోల్డ్ ఆశ ఎవడన్నా కొంటాడండి? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడితే మీరు చట్ట ప్రకారం చేయండి. నువ్వు చట్టాన్ని నీ చేతుల్లో తీసుకోకూడదు కదా. ప్రజాప్రతినిధులు అయినా సరే, ఎవరైనా సరే చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోకూడదు. మీరు తగిన విధంగా ఎవరైతే అన్నారో వాళ్ళ మీద వెళ్ళి నువ్వు కంప్లైంట్ పెట్టుకో, లేదంటే అపాయింట్మెంట్ తీసుకో. అపోజిషన్ లీడర్గా చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి నీకు అపాయింట్మెంట్ కావాలంటే అపాయింట్మెంట్ తీసుకో. కానీ ఇష్టారాజ్యంగా ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి, దౌర్జన్యం చేసి, అక్కడ దాడులు చేసి, కార్లు పగలగొట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఇవాళ మళ్ళీ నేనేదో అయ్యన్న పాత్రుడు గారి గురించి నేను వెళ్ళానని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడితే నమ్మం. చట్ట ప్రకారం నీకు ఆ రోజున ఏదో చట్ట ప్రకారం చేయి. అధికారం మీ చేతుల్లో ఉంది. అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్తే ఆ రోజున అందరూ కూడా తీవ్రంగా దాన్ని విమర్శించారు. అసెంబ్లీలో నోరుంది కదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇష్టం వచ్చినట్టు బూతులు, కుటుంబాల గురించి మాట్లాడారు. పవిత్రమైన దేవాలైనటువంటి అసెంబ్లీలో మాట్లాడారు. ఇవాళ ఏవి కూడా తప్పించుకోలేరు. మీరు చేసిన ప్రతిదీ కూడా తప్పకుండా చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటాం. అంటే మీ శాఖకు సంబంధించి 2 శాఖలు స్టార్ట్ అవుతుంది విచారణ. ఆల్రెడీ విచారణ స్టార్ట్ అయింది. సంబంధిత అధికారుల మీద కూడా ఇప్పుడు పారిపోయి తిరుగుతున్నారు కనపడకుండా. మైనింగ్కి సంబంధించినటువంటి మరి ఆయన పారిపోతా ఉన్నాడు, అడ్రస్ లేడు, విచారణకు రావట్లే. మీరు తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు భయం? విచారణకే కదా మేము పిలుస్తూ ఉంది. విచారణకు వచ్చి మీరు చెప్పండి. మీరు తప్పు చెప్పితే తప్పు లేదని చెప్పండి. ఇవాళ మొత్తం బయటకు వస్తాయి, అందరూ బయటకు వస్తాయి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎలా చేశారో, బ్రాండ్లు ఏం చేశారో, అడ్డం పెట్టుకుని డిస్టిలరీని ఏ రకంగా ఆక్రమించుకున్నారో, పిచ్చి బ్రాండ్, పనికిరాని బ్రాండ్లు పెట్టి ప్రజల మాన ప్రాణాలతో ఏ రకంగా చెలగాటమాడారో, ఎంత దోపిడీ చేశారో మొత్తం కూడా బయటకు వస్తాయి. ఇవాళ మైనింగ్ డిపార్ట్మెంట్లో మైనింగ్లో ఇష్టారాజ్యంగా వాళ్ళ మీద వెళ్ళి కేసులు పెట్టడం, కొలతల పేరుతో వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, దాని మీద ఫైన్లు వేయటం, ఫైన్లు వేసి పిలిపించుకుని ఆక్రమించుకోవటం. ఎందుకంటే వాళ్ళు చేసింది ఎవరైతే మొత్తం టోటల్ ఈ 2 డిపార్ట్మెంట్లోనే దాదాపుగా 40 నుంచి 50 వేల కోట్లు ప్రాథమికంగా మాకు వచ్చినటువంటి అంచనానే 40 నుంచి 50 వేల కోట్ల రూపాయల దోపిడీ మైనింగ్ అండ్ ఎక్సైజ్లో జరిగింది. ఇది ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం. ఇంకా చాలా డీప్గా వెళ్తున్నాం, డీప్గా మొత్తం కూడా తీస్తాం. ఇందుట్లో ఎంతటి వాళ్ళైనా సరే ఎవరిని కూడా వదిలేదు లేదు. అలాగే ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులను చూస్తూ ఉన్నాం.
వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఇవాళ ఎక్కడ ఇబ్బంది వస్తుందని చెప్పి భయపడిపోయి అడ్రస్ లేకుండా తిరుగుతున్నారు. ఇవాళ చూసాం గుడివాడ కొడాల నాని గారు అడ్రస్ లేడు. వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అలాగే మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చినా కనీసం వాళ్ళ మొహం చూపించడానికి కూడా రాకుండా తిరుగుతున్నారు, భయపడి తిరుగుతూ ఉన్నారు. వంశీ ఇవాళ వాళ్ళు ఏంటంటే ఇష్టారాజ్యంగా చేసి దాడులు చేసి కేసులు పెట్టించి ఇవాళ భయపడి తిరుగుతూ ఉన్నారు. పార్టీ ఆఫీసు కార్యాలయం మీద దాడులు చేశారు. ఇవాళ జోగి రమేష్ వాళ్ళ కుమారుడు ఇవాళ వీళ్ళందరూ కలిసి అగ్రిగోల్డ్ భూములు దోచుకుని పేదలకి వాళ్ళు ఏం చెప్పారు ఎన్నికల హామీలో 2019లో మేము అగ్రిగోల్డ్ భూములన్నీ కూడా న్యాయం చేస్తాం, అగ్రిగోల్డ్ బాధితులకి మొత్తం కూడా డబ్బులు కడతామని చెప్పి ఇవాళ జోగి రమేష్ మరి ఆక్రమించుకున్నారంటే ఇవాళ ఆ గత ప్రభుత్వంలో ఎంత దుర్మార్గాలు జరిగినా ఒకసారి ఆలోచిద్దాం. ఇవాళ చూస్తూ ఉంటే అవినాష్ ఇవాళ పారిపోవడానికి దేశం వదిలిపెట్టి పారిపోవడానికి కూడా ఇవాళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. లుకౌట్ నోటీస్ ఇవ్వడం వల్ల మరి అతను మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చారని చెప్పి తెలుస్తూ ఉంది. రోజా గారు ఏమైపోయారు? వీళ్ళందరూ కూడా తప్పించు తిరుగుతూ ఉన్నారు. ఎవరు తప్పు చేసినా తప్పించుకు తిరగలేరు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. నోరుంది కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా మాట్లాడి అధికారం ఉంది కదా అని చెప్పి మరి ఆ రోజున అధికారాన్ని అంతా కూడా ఉపయోగించి కేసులు పెట్టించి దాడులు చేపించి అక్రమంగా దోచుకున్నాం. ఇప్పుడు మేము చేస్తుంది చట్ట ప్రకారమే చేస్తున్నాం. చట్ట ప్రకారం వాళ్ళు చేసినటువంటి దోపిడీని ఇవాళ చూపిస్తూ ఉన్నాం. దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది తప్ప ఇందులో ఎక్కడ కూడా మేము కక్ష సాధింపులు అయితే లేవు. మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్పాం. ఇవాళ ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు రెడ్ బుక్. ఎందుకు అంత భయం మీకు? మీరు తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు భయం? రెడ్ బుక్ ప్రజలు ఇచ్చినటువంటిది. రెడ్ బుక్ అనేది మేము సృష్టించుకున్నది కాదు. ప్రజలు పడినటువంటి కష్టాలు ఇబ్బందులతో వచ్చినదే రెడ్ బుక్. అది గుర్తుపెట్టుకోండి. వీళ్ళు నిద్ర పట్టట్లో ఒక్కొక్కళ్ళు పంచులు తడిసిపోతున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిన్న మాట్లాడుతున్నారు రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది. మీరు తప్పు చేయనప్పుడు మీకెందుకు భయం? వాళ్ళ మేము మొత్తం కూడా చట్ట ప్రకారం మీరు చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా చూపించి ప్రజల ముందు నిలబెట్టడమే మా లక్ష్యం. ప్రజలు అందుకోసమే మాకు ఈ అధికారం ఇచ్చారు. 94% ఇవాళ మ్యాండేట్ ఇచ్చి 175కి 164 స్థానాలు గెలిపించారంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మళ్ళీ ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ఏ నాయకుడు చేయకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మేము చట్ట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్గా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఊరికే రాష్ట్రాన్ని అల్లరపాలు చేయాలని చెప్పి ఢిల్లీ వెళ్ళి 36 మంది మీద దాడులు చేశారు, కేసులు పెట్టారు, హత్యలు చేశారని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మేము అడిగాం ఎవరు ఆ లిస్టు ఇవ్వండి. ఆ 36 మంది అన్నావు కదా, ఏంది ఆ లిస్టు? ఇవాళ కేవలం రాష్ట్రాన్ని బాగుపడతాం అతనికి ఇష్టం లేదు. 5 ఏళ్ళు అధికారం ఇచ్చినా కనీసం పారెడు మట్టి తీసి అభివృద్ధి కార్యక్రమాలు చేయలే. అప్పులు చేసి ఇవాళ దోచుకున్నారు తప్ప సంక్షేమ కార్యక్రమాల పేరుతో దోచుకున్నారు తప్ప చేసింది ఏమీ లేదు. ఇవాళ మళ్ళీ రాష్ట్రాన్ని చక్కగా గాడిలో పెడతా ఉంటే అల్లరి చేసి మళ్ళీ రాష్ట్రాన్ని బాగుపడకుండా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉందాం. ఇట్లాంటి వ్యక్తుల్ని తరిమి కొడదామని చెప్పి కూడా పిలుపునిస్తాం.